కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతంగా అందరినీ చూసుకుంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం కొడవలూరు మండలం కమ్మపాలెం పంచాయతీలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన బెల్లం వెంకయ్య అతని అనుచరులను టీడీపీ కండువాలు కప్పి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి వారిని ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని మంచి మనసులు వ్యక్తిత్వం ఉన్న పార్టీలోకి ఆ దేవుడే తనని పంపించారన్నారు. పార్టీలో చేరడం చాలా సంతోషం. ఇదే కమ్మపాలెం నేను వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇచ్చి ఇదే స్థలంలో వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు. ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసిన స్టేజ్. ఈరోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని. అక్కడ న్యాయం జరగల. న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు, మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది. ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దావం చూపించాడు నాకు. ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు. ఆయనే నన్ను ఇటు తీసుకురావడం, మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం. మీరు మొన్న మహానాడు చూసుంటారు. అది జనం కాదు, ప్రతి ఒక్కరు కూడా అదేదో తోలేరు బస్సులు పెట్టి అనేది కాదు. స్వచ్ఛంగా అందరు వచ్చిన సభలై ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఏ సూపర్ 6 చెప్పాడో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మీరేమన్నా అనుకుంటారేమో మనకేంది ₹1 కూడా రాలేదని. ఖచ్చితంగా తల్లికి వందనం, అట్లే మన రైతులకి అన్నదాత సుఖీభవ 3 విడతలుగా అది కూడా ఇవ్వబోతున్నారు. ఈ నెలలోనే ఈ 2 కూడా జరగబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు, ఉచిత గ్యాస్ ఆల్రెడీ ఇస్తున్నారు. మీకు పెన్షన్ అనేది చాలా గొప్ప విషయం. 4,000 పెన్షన్. 4,000 పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చే రోజు మనం పెన్షన్ ఇచ్చే దగ్గర కానీ చూస్తే వాళ్ళ మొహాల్లో ఆ సంతోషం. 4,000 అది కూడా 1వ తేదీ ఖచ్చితంగా ఇస్తున్నారు. 1వ తేదీ కానీ సెలవు అయితే ఆ ముందు రోజే ఇస్తున్నారు. తర్వాత రోజు కాదు, ముందు రోజు. నిన్న మీరు చూసుంటారు ఆదివారం. సో శనివారం నాడే పెన్షన్ ఇచ్చేటట్టుగా ముందు 1 రోజు ముందే ఇచ్చారు. ఇటువంటి ప్రభుత్వం మన అందరం ఉండడం, మేమిద్దరం దీంట్లో చేరడం, దీంట్లో మనం వీళ్ళ కింద ఇటువంటి ముఖ్యమంత్రి కింద పనిచేయడం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాలు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి అన్ని చూసే చాలా దగ్గరలో మన పార్టీకి చేరుతూ ఉన్నారు. నేను ఒక్కటే కోరుకునేది, చేరినోళ్ళు పొరపాటున మళ్ళీ కూడా 2వ ఆలోచనతో ఎలక్షన్ల ముందు మనమేదో చేరాము, మళ్ళీ మనకి ఆ పాత వాసనే బాగుంటది అని అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు ముందుకు తీసుకురండి. ఇబ్బంది పడద్దు. పడకుండా ఇదిగో మా సమస్య ఇది, సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. ఏ పార్టీలోనైనా సమస్యలు ఉంటాయి. 2 గ్రూపులు కలిసినప్పుడు తప్పకుండా సమస్యలు వస్తాయి కూడా. ఇటువంటి అన్నీ కూడా మనలో ఉంది. అది సర్దుకోపోవడమా, దాన్ని ఎట్ట పరిష్కారం చేసుకోవాలా, అది మనలో ఉంది. కూర్చోబెట్టి మనిషికి కావాల్సింది కొంచెం ఓపిక. ఆ ఓపిక అనేది మనం తెచ్చుకోవాలా. ఆ సమయము వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని, మనం ఓపికగా ఆలోచించుకుంటే మనం చేసే తప్పు ఇది రైటు అనేది మనకే ఆ ఆలోచన కలగదు. సో మీ అందరూ కూడా
రెండు పార్టీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు. వచ్చినప్పుడు నాకు తెలిసి బెల్లం వెంకయ్య గారు ఊరు వదిలిపెట్టి ఎక్కడనో దంతేవాడ, మీకు అందరికి తెలియదు ఆ దంతేవాడ అనేది. ఈ మామూలు మంచి పని చేసే ఊరు కాదు అది, మామూలు మంచి పని చేయలేరు. అటువంటి దగ్గర పోయి కష్టపడి ఆడ పని చేస్తున్నాడు. ₹6 తీసుకొచ్చి మీ గ్రామాల్లో మళ్ళీ పెడుతున్నాడు. ఇవన్నీ కూడా మీకు తెలియాల. ఎందుకంటే నాకు ఈయన ఈ రోజు కాదు, పార్టీ పక్కన పెట్టండి, నాకు ఎప్పటి నుంచో వెంకయ్య గారు తెలుసు. ఆయన చెప్పనండి ఎప్పటి నుంచి తెలుసు. ఈ పార్టీలు ఈ పక్కన పెట్టి ఈరోజు మంచిగా, బట్ ఆయన కష్టం అని చెప్తున్నాను నేను. ఊరు వదిలిపెట్టిపోయి ఎక్కడ సంపాదిస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి చేస్తున్నాడు, ఎటువంటి స్థలంలో పనిచేస్తున్నాడు అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను బయట వ్యాపారం చేస్తున్నాను. ఆయన చేసే దగ్గర అయితే నాకు తెలిసి ఎవరో కమ్మపాలెం నుంచి పోయి వెంకయ్య పోయి చేస్తున్నా అంటే నాకే ఆశ్చర్యం. గవర్నమెంటే ఏం చేయలేకున్నటువంటి దగ్గర గవర్నమెంటే చాలా దగ్గర ఆడ చూస్తే గవర్నమెంట్ ఎంత ప్రొటెక్షన్ పెట్టినా ఏదో ఒకటి ఆ ప్రాంతాల్లో నక్సలైట్లు ఏదో ఒకటి గంటాలు తేవడం, లేదంటే ఇది కాల్ చేసేవడం, ఆ ఫ్యాక్టరీ తగలబెట్టడం, ఇటువంటి స్థలంలో పనిచేస్తున్నాడు. ఈరోజు ఈ ఊరికి వచ్చి మీ ఊర్లో సంపాదించిన రూపాయి పెడుతున్నాడు. సో ఇటువంటి మనుషులు మనకి రావడం, ఈరోజు ఈ పార్టీలో రావడం చాలా గొప్ప విషయం. అట్టే సర్పంచ్ ఇప్పుడు సీనయ్య, రావణపాలెం శ్రీధరు, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంపీటీసీలు, వీళ్ళందరూ కూడా నమ్ముకొని వచ్చారు. మాకు రెడ్డి పెద్ద ఆయన వాళ్ళ అల్లుడు విజయ్ భాస్కర్ ఉన్నాడా, మీ మామయ్య కదా, సొంత మామయ్య కదా. ఆయన దాదాపు నా దగ్గర 25 సంవత్సరాలు ఉన్నాడు, 30 సంవత్సరాలు ఉన్నాడు, నాకు తెలియదు. వాళ్ళ సొంత మామ. అట్లా చాలా మంది మనకి ఈరోజు ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం. మీ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకురండి. ప్రశాంతి కూడా చాలా చూసుకుంటుంది, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. నేను చెప్పేది ఒకటే, ఏ సమస్య ఉన్నా తీసుకురండి. మీరే దాన్ని సమస్య చేసుకొని ఏంది ఇది బాగాలేదు అనేది లేకుండా, మాకు కావాల్సింది కూడా అభివృద్ధి ఒకటి, సంక్షేమం, ఈ రెండు ముందుకు పోవాలా. ఎక్కడికి చేరాలో అది చేరాలని కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషం, ఇంతమంది పార్టీలో చేరారు. ప్రతి ఒక్కరికి కూడా గౌరవం మర్యాద ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరమే లేదు చేరిన దానికి.